బుట్టబొమ్మ పూజ ఎగ్డే సైన్మాల ఉండదంటే గాని ఇక ఆమె అందాల ఆరబోత గ్లామర్ కు ఎటువంటి డోకా లేదని అభిమానులు అసలు సందేహం లేకుండా ఖరారు చేసుకుంటారు. ఇక అటువంటిది ఆమె అందాల ఆరబోత దగ్గర బాక్స్ ఆఫీస్ దగ్గర వసూల వర్షం కురవాల్సిందే. అయితే ఇప్పటి వరకు పూజ ఎగ్డే చేసిన సైన్మాల పాత్రలన్నీ మంచి గ్లామర్ పాత్రలు గనుక ఆమెకు మంచి పేరుని ఇట్లా తెచ్చిపెట్టినాయి. అయితే అట్లా కాకుండా ఆమె పాత్రకు ప్రాధాన్యంగా ఉన్న పాత్రలు వేస్తే గినక ఫలితం వేరే లెక్క వచ్చింది. ఇక అది తెలిసి ఇట్లాకి ఇప్పుడు ప్రస్తుతం సూర్య నటిస్తున్న సైన్మాల పూజ హెగ్డేకు బరువైన పాత్రను అప్పజెప్పినట్లుగా పడుతున్నది. ఇక కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో సూర్య 44వ చిత్రము పూజ హెగ్డే సినిమాల హీరోయిన్ లెక్క నటిస్తున్నదంట. అయితే ఈ సైన్మాకు రెట్రో అని పేరు పెట్టారు. ఇక ఆ పేరుకు తగ్గట్టుగానే పూజ హెగ్డే రూపురేఖలు ఇట్లా మొత్తం మార్చి ఇక మేకప్ ఇట్లా సరిగ్గా కుదరనట్టుగా పడుతున్నది. ఇక ఇప్పటి వరకు పూజ హెగ్డే అంటేనే మనకు తెర మీద అందాల ముద్దుగుమ్మ ఇక అందాల ఆరబోతనే గుర్తుకొస్తుంది. కానీ దానికి భిన్నంగా చూపించే ప్రయత్నంలో భాగంగానే పూజ హెగ్డేని చాలా సహజంగా చూపించి ఇక మొత్తం డీ గ్లామర్ చేసి పడేసిరు. అయితే పూజ హెగ్డే ఇప్పుడు తెర మీద అందంగా కనబడితేనే గది ఆమెకు అదనమవుతుంది, సైన్మాకు గిట్లా అదనమవుతుంది. అందుకు తగ్గట్టుగా కాకుండా ఇక విభిన్నంగా చేపించే ప్రయత్నం చూపిస్తే మాత్రం సైన్మా సీను రివర్స్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువ శాతం ఉన్నాయి. ఇప్పుడు అట్లా చూసుకుంటే పూజ హెగ్డే ఇక రూపురేఖలు దీంట్లో చాలా నిరాశ వచ్చినాయి అని అంటున్నారు. ఇక అభిమానులు మాత్రం ఇట్లా చూసేటందుకు ఒప్పుకునే పరిస్థితే అవపడతలేరు. ఇక పూజ హెగ్డే అంటే మాకు వేరే బొమ్మ ఉన్నది యాదిలా మతిలా అట్లా చూసుకుంటే ఇక ఇప్పుడు పూజ హెగ్డే అసలు పూజ హెగ్డేనా అన్నట్టుగానే లేదు అనేటట్టుగా వాళ్ళు మస్తుగా నిరాశ చెందుతున్నారంట. ఇక మరోపక్క ఇక సైన్మాల టీజర్ మట్టుకే అట్లా చూపించి ఉండొచ్చు, కానీ సైన్మాల మటుకు ఇవ గ్లామర్ని ఉపయోగించి వాడుకొని ఉండొచ్చు అన్నట్టుగా కొందరు అభిప్రాయం పడుతున్నారు. ఇక ఏదేమైనా అసలే పూజ హెగ్డే చాలా కాలంగా మళ్ళా పుంజుకునేందుకు ఇప్పుడు ఈ సైన్మాతోని రాబోతున్నది. ఇక గుండెల నిండా మొత్తం గుప్పెడు చేతుల్లో పెట్టుకొని ఈ సైన్మా మీద పనిచేస్తున్నది. ఇక అట్లా కాకుండా ఒక్కసారి ఇది బొక్కబోర్లో పడితే మళ్ళీ పూజా జీవితం డైలమాలలో పడే అవకాశం అయితే ఉన్నది. ఇక ఏదేమైనా కానీ కార్తిక్ సుబ్బరాజు హీరో సూర్య మటుకు మొత్తం కసి పెట్టి సైన్మాల వేసినట్టుగా పడుతున్నది. ఆ పూజ హెగ్డే నిజంగానే ఇక ఈ టీజర్లా మంచిగా లేదంటారా? ఇక మీకు ఎట్లా కనపడుతున్నది? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే 1 గంట ఉంటుంది, అది కూడా నొక్కరి మళ్ళీ వస్తా.